మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు ప్రోత్సాహంతో సిద్ధా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో దర్శిలో సిద్ధా యూత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగ్గా DCA దర్శి జట్టుపై నాగంపోట్లపాలెం జట్టు గెలిచి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ప్రథమ విజేత జట్టుకు యువనేత సిద్ధా సుధీర్ బాబు 25,000 నగదు బహుమతిని మరియు బిగ్ సైజ్ కప్పును అందజేశారు. అలాగే ద్వితీయ విజేత DCA దర్శి జట్టుకు 20,000 నగదు బహుమతిని మరియు కప్పును బొగ్గవరపు సుబ్బారావు, అచ్యుత ప్రకాష్, మేడా హనుమంతరావులు స్పాన్సర్ చేయగా సుధీర్ బాబు అందజేశారు. అలాగే మూడవ విజేత పప్పు లెవెన్స్ పొదిలి జట్టుకు 15,000 కలవకొలను చంద్రశేఖర్ స్పాన్సర్ చేయగా సుధీర్ బాబు చేతుల మీదుగా అందుకున్నారు. అదేవిధంగా నాలుగవ విజేత చిరుత లెవెన్స్ జట్టుకు 10,000 MPTC కేసర శ్రీనివాసరెడ్డి స్పాన్సర్ చేయగా సుధీర్ బాబు, శ్రీనివాసరెడ్డి విజేతలకు అందజేయటం జరిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ట్రోఫీ సిద్ధా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవహరించగా కమిటీ జెర్సీ స్పాన్సర్గా పూసల పవన్ బాబు, కమిటీ నిర్వాహకులుగా చెమట సీన్ బాషా, కల్లూరి అనిల్, ఆర్ నజీర్, మణికంఠ, PETలుగా K నాగూర్, కొండలు వ్యవహరించటం జరిగింది. సమక్షంలో గెలుపొందినటువంటి అన్ని టీములకు బహుమతులను శ్రీ సిద్ధా సుధీర్ బాబు గారి చేతుల మీద ప్రదానం చేయడం జరుగుతుంది. మరియు కమిటీ సభ్యులు కార్యక్రమానికి ఇప్పటి వరకు కార్యక్రమాలు సాయంత్రం దాదాపు 4 గంటల వరకు నిర్వహించిన కేసర శ్రీనివాసరెడ్డి గారు బాబు గారి చేతుల మీద 4th ప్రైజ్ అందజేసినటువంటి మనం చేస్తున్నాము. అదేవిధంగా 3వ బహుమతి శ్రీ కొలవకరం చంద్రశేఖర్ బాబు. అదేవిధంగా ఇక్కడ నుంచి 3 అయితే 3 ఈసారి 10 మంది కలిపారు అందు కాబట్టి మీ ముగ్గురికే త్రిమూర్తులు అనే పేరు వచ్చింది కాబట్టి మీ ముగ్గురు అందుకోవాల్సిందిగా బాబు గారి చేతులుగా కోరుతున్నాము. అందజేసినటువంటి శ్రీ సిద్ధా వెంకట సుధీర్ కుమార్ బాబు గారిని మన దర్శి క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ వారి నిర్వహణలో బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు అందరికీ నమస్కారం. సిద్ధా యూత్ ఆధ్వర్యంలో 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనం టెన్నిస్ క్రికెట్ బాల్ టోర్నమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 44 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్ గా మనం 4 టీమ్స్ కి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఎంతోమంది ప్లేయర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మరియు పక్క మండలాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయడము ఆనందదాయకమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి చేస్తామని మరియు కార్యక్రమాన్ని ఆర్గనైజర్ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.